ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. వారి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ మరి మేమేమైనా చెప్తే మీరు రికార్డ్ చేసుకుని వాళ్ళకి వినిపిస్తారా? ఓకే, ప్రస్తుతం బాగానే ఉంది. ఈ రాజధాని గురించి పనులు బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొద్ది రోజులు నిదానంగా జరుగుతుంటుంది. వాళ్ళు 29 ఎలక్షన్ లోపల ఫస్ట్ ఫేజ్ 29 గ్రామాల్లో మ్యాక్సిమం 70% పూర్తి చేస్తారు. అది మాకు ఆ నమ్మకం ఉంది, అది గ్యారెంటీ. కాకపోతే ఇక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. కనీసం ఇక్కడ దగ్గరలో 3 యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్క యూనివర్సిటీలో ఒక పిల్లగాడికి 1 సంవత్సరానికి 3 లక్షల ఫీజులో 1 లక్ష తీసేయాల. అది బాధాకరమైన విషయం. సంక్షేమం అంతా ఇచ్చుకోమని మేము ఎవరు వద్దంట్లా. అసలు అర్హులైన వాడికి సంక్షేమం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోమని. అదేంటంటే ఇక్కడ 3 యూనివర్సిటీలు ఉంటే రాజధానిలో భూములు ఇచ్చిన రైతు బిడ్డకు కూడా 1 లక్ష తీసేయాలి. అది మా బాధాకర విషయం. మీరు గట్టిగా చెప్పాలి, మీ వాయిస్ అక్కడ వినిపించాలి. ఇప్పుడు పోయింది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడిచిపోయింది, అది కాదు. ఎక్కడి నుంచి జరగబోయే రైతులకి ఇచ్చే భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళు చదువుకున్న పిల్లలకి ఇక్కడ వాళ్ళు తీసుకున్న గ్రూపుకు సంబంధించిన ఫీజులో 1 లక్ష తీసేయాలని కోరుకున్నాం. ఈ డిమాండ్ గట్టిగా వినిపించాలి కూటమి ప్రభుత్వానికి. మీరు కనుక వినిపిపోతే మా వాయిస్ మళ్ళీ అక్కడ రేజ్ చేయాలి. మీరు రేషన్ ఇచ్చుకోండి, సంక్షేమం ఇచ్చుకోండి, అభివృద్ధి చేయండి కాదంట్లా. అవన్నీ కామనే, అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, మేము వద్దంట్లా. మరి మేము అలా 5 ఎకరాలు భూమి ఇచ్చాం రాజధాని ఫస్ట్ ఫేజ్లో. మరి మా పిల్లలు 2 ఎస్ఆర్ఎంలో చదివితే 1 లక్ష ఫీజు తీసేయాలా, అది బాధాకరమైన విషయం. అది ఇంకేమన్నా మీరు క్వశ్చన్ చేస్తే అడుగుతాం, చెప్తాం. అభివృద్ధి అంటే మరి మనం 4 కోట్ల జనాభా ఉన్నప్పుడు 2 లక్షల ఎకరాల భూమి ఉండాల్సిందే రాజధానికి. ఒక 54 ఏళ్ళతో అయితే కుదిరేది కాదు. నేను ఫస్ట్ ఫేజ్లో ఉన్న రైతునే. ఆ 54 తీసుకుంటే తర్వాత ఈ ఏరియా చాలదు కాబట్టి 2 లక్షల ఎకరాలు తీసుకోవాల్సిందే. దానికి మేము కట్టుబడి ఉన్నాం. అది 2వ ఫేజా 3వ ఫేజా 29 ఎలక్షన్ తర్వాత కన్ఫామ్గా బాబు గారు గెలవాలి. గెలిస్తేనే ఈ అభివృద్ధి. పొరపాటు జరిగితే రెడ్డి గారు వస్తే అది మళ్ళీ ఆగం చేసే వ్యక్తి. ఆయనకైతే దీని మీద ఎటువంటి ప్రేమ లేదు. లేదండి, మనం ఒక్కడం అయితే గెలవదు, రాష్ట్రం అంతా చూడాలి. ఇది కన్ఫామ్, గ్యారెంటీ. థ్యాంక్ యూ సార్.